సాంఘిక సంక్షేమ గురుకులాల ఆడబిడ్డలకు సంక్షేమం మరిచాయి. హాస్టల్లో ధీమాగా ఉండాల్సిన విద్యార్థినులు చీకటి పడితే చాలు వణికిపోతున్నారు. ఆకతాయిల వెకిలి చేష్టల వెక్కిరింపులకు కంటి మీద కునుకు లేకుండా కాలం వెల్లదీస్తున్నారు. కాకినాడలోని ఓ బాలికల గురుకుల హాస్టల్పై ప్రత్యేక కథనం. ఇది కాకినాడ సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలికల గురుకుల పాఠశాల. ఇక్కడ 520 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. కొంతకాలంగా ఇక్కడ చదువుతున్న ఆడపిల్లలకు ఆకతాయిల అగచాట్లు మొదలయ్యాయి. చీకటి పడితే చాలు పోకిరీలు హాస్టల్ను చుట్టుముట్టేస్తున్నారు. హాస్టల్ కాంపౌండ్ గోడలు దూకి లోపలికి ప్రవేశించి అసభ్య పనులకు దిగుతున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. మా రూమ్ పైన అంకుల్ అయితే ఒక అబ్బాయి వచ్చి ప్యాంటు కట్ట ఏదో ఇప్పి అలా చూపిస్తున్నారు అంకుల్. ఇక్కడ కూడా వచ్చాడు అంకుల్. అయితే తాతీతో చెప్పినా కూడా ఎంతైనా వెళ్ళలేదు అంకుల్. అంతే అంకుల్. హాస్టల్ భవనానికి కనీస అవసరాలు లేకపోవడంతో విద్యార్థినుల అవస్థలకు అంతులేకుండా పోతోంది. ఎవరికి తమ గోడు విన్నవించాలో తెలియక విద్యార్థినులు తికమక పడుతున్నారు. బాత్రూంలకు తలుపులు ఉండవు. నిద్రించే గదులకు సేఫ్టీగా కిటికీలు వాకిళ్లు ఉండవు. కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. గోడల వైపు నుంచి దూకేస్తూ అటువైపు నుంచి వచ్చేస్తూ అలాగే ఏదేదో చిన్నులు చేస్తా అంటారు సార్. అలాగే సార్ మార్నింగ్ సార్ ఏదేదో చేశారు సార్. ఒక అబ్బాయి సార్ మళ్ళీ ఇటప్పుకి వచ్చేసాడు. ఇటప్పు కూడా చేశారు సార్. సాధ్యత చెప్తే తరిమి కొట్టాడు సార్. అయినా పోకుండా అక్కడే ఉంచారు సార్. టీచర్స్ ఉండరు సార్. ఇంటికి వెళ్ళిపోతారు సార్. క్లాస్ స్టడీస్ చెప్పి 9 కల్లా ఇంటికి వెళ్ళిపోతారు సార్. వాచ్మెన్లే ఉంటారు సార్. ఇక్కడ ఓన్లీ వాచ్మెన్సే ఉంటారు. వాళ్ళు ఎంత చెప్పినా సార్ అయినా అలాగే వస్తుంటారు సార్ బయట వాళ్ళు. దీనికోసం ఎవరో పట్టించుకోవట్లేదు. కాంపౌండ్ బాగాలేదు అసలు. వాచ్మెన్ ఉంటారు. వాచ్మెన్ ఏమంటాను వాచ్మెన్ చెప్పండి. వాచ్మెన్ ఏంటి? వాచ్మెన్ ఏంటి? వాచ్మెన్ చెప్పండి. వాచ్మెన్ ఉంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? వాచ్మెన్ పడుకుంటాడు లేదా ఎక్కడ పడుకుంటాడు? ఆ పక్కన చూస్తాడండి. వీళ్ళు వచ్చాడు రకరకాల చేస్తున్నాడు. పిల్లలు ప్రతి ఒక్కరు అల్లిపోతున్నాడు వీళ్ళకి. హాస్టల్ కాంపౌండ్ వాల్ శిథిలావస్థకు చేరింది. గోడ ఎత్తు కేవలం 4 అడుగులు మాత్రమే. దీంతో ఈజీగా హాస్టల్లోకి ప్రవేశిస్తున్న ఆకతాయిలు బాత్రూంలో స్నానాలు చేస్తున్న దృశ్యాలను సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు ఆడబిడ్డలు. కొత్త బిల్డింగ్స్ కూడా కడుతున్నారు సార్. అందులో పనులు కూడా సరిగ్గా ఉండడం లేదు సార్. అదే అక్కలు ఫోటోలు అవి తీయడం కూడా చేస్తున్నారు సార్. ప్రిన్సిపల్ మ్యామ్తో చెప్పినా సార్ కేర్ తీసుకుంటా లేదు సార్. కాకపోతే మ్యామ్తో చెప్తుంటే రాత్రిలో వస్తుంది సార్. ఒకసారి వస్తే సార్ చెప్పాను సార్. చెప్తే అతను వచ్చి నా ఆనమాలు చూపించన్నారు సార్. చూపిస్తే వాచ్మెన్ తాతి కొట్టేది సార్. ఒక్కొక్కసారి జవ అయిపోతుంది సార్. ఒక్కొక్కసారి బియ్యంగా ఉంటుంది సార్. చాలా భయం వేస్తుంది సార్. భయం వేస్తుంది సార్. అసలు బాగోట్లేదు సార్. నైట్ బాయ్స్ వచ్చి గోడ దూకుతున్నారటండి. 2-3 దూకారండి. మన పాపం పోలీసులు వచ్చి కూడా చూసి పట్టుకున్నారటండి ఆయన్ని. కానీ పిల్లకి ఏమైనా ఎవరో బాధ్యతలు చెప్పండి. మరి గోడ దూకి వీడియో తీస్తున్నారటండి సెల్ ఫోన్ తోటి. అమ్మాయిలు బాత్రూమ్కి వెళ్తుంటే స్నానాలు కదే బాత్రూమ్కి వెళ్ళి స్నానాలు చేస్తుంటే కిటికీల దగ్గర సెల్ ఫోన్లు పెట్టి వాళ్ళేమో బయట చూస్తున్నారటండి. హాస్టల్లో విద్యార్థినుల సంఖ్య ఎక్కువవుతున్నా అందుకు తగ్గట్టు టాయిలెట్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉన్న మరుగుదొడ్డి కూడా దుర్వాసనను వెదజల్లుతున్నాయి. సమస్యలను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు పేరెంట్స్. వాటర్ 2 ట్యాప్లే ఉన్నాయంట. అవి సరిపోవట్లేదంట. మార్నింగ్ 4కే లేచి వాటర్ పట్టుకోవాలంట. ఇంకా ఫుడ్ సరిగ్గా లేదంట. ఫుడ్ కూడా తినట్లేదంట వాళ్ళు సరిగ్గా. చెప్తున్నారండి. ఫుడ్ వల్ల మరి ఫుడ్ బాగపోతే అనారోగ్యమే కదండి. అన్నం కూడా సరిగ్గా లేదంట. నైట్ టైం వచ్చి డోర్ల దగ్గర డోర్లు కొడతాం అలా చేస్తున్నారటండి. మరి బయట నుండి ఎవరో వస్తున్నారటండి. చిన్నపిల్లలు కదా అల్లిపోతున్నారండి. వాళ్ళు మగవాళ్ళు వచ్చి డోర్లు కొట్టి కిటికీ డోర్లు తీయడం అలా చేస్తున్నారటండి. బాత్రూంలోకి వచ్చి వీడియో తీయడం అలా చేస్తున్నారటండి. పిల్లలు చెప్పారండి. పిల్లలు చెప్పిన గురించి మేము వచ్చి కంప్లైంట్ చేస్తున్నాం. 600 మందికి ఒకే లెటర్ పనిచేస్తుందంటే అండి. బాత్రూమ్ డోర్లు పనిచేయట్లేదట. చిన్న 5th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నారు. మరి స్నానాలు ఎక్కడ చేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి? భోజనం కూడా ఒకసారి చెక్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బాలికల హాస్టల్లో తిష్టవేసిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని ప్రతిపాదనలు పంపామని ప్రిన్సిపల్ అంటోంది. హాస్టల్లో మెయిన్ సమస్య మాకు కాంపౌండ్ వాల్ అండి. ఆ కాంపౌండ్ వాల్ అటుపక్క కొన్ని చోట్ల పెద్ద కన్నాలు పడిపోయింది. ఇలా కన్నాలు పడిపోయిందండి. కొత్త కాంపౌండ్ వాళ్ళు కావాలని నేను ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ గారు ఉండేవారండి. ఆయన ఉన్నప్పుడు ఒకసారి ఎస్టిమేషన్స్ పంపాను. మాకేం ఆన్సర్ రాలేదండి. మళ్ళీ మొన్న
మేలో ఇక్కడ మాకు సెక్రటరీ గారు, ఇప్పుడున్న సెక్రటరీ శోభా గారు మా ప్రిన్సిపల్స్ అందరికీ మీటింగ్ పెట్టారండి, ప్రిన్సిపల్స్ విత్ ఇంజనీర్స్ పెడితే ఆవిడ మెయింటెనెన్స్కి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి మీరు ఎస్టిమేషన్స్ వేసి పంపించండి అన్నారు. ఆ వెంటనే మేము ఇంజనీర్ గారితో ఎస్టిమేషన్ వేయించండి, కాంపౌండ్ వాళ్ళు మెయిన్ మా కాంపౌండ్ వాళ్ళు అర్జెంట్ అండి అని ఆ వేళ నేను మేడం గారిని స్వయంగా అడిగానండి. సాంఘిక సంక్షేమ శాఖ కల్పించుకుని భయం గుప్పెట్లో చదువులు వెళ్లదీస్తున్న విద్యార్థినుల సమస్యలను పరిష్కరించి ధైర్యం నింపాలని విద్యార్థినుల పేరెంట్స్ కోరుతున్నారు. హాస్టల్లో కనీస అవసరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ అంటే మన పాలకుల నుండి అధికారుల వరకు అందరికీ చిన్నచూపే. ఎందుకంటే వారి పిల్లలు ఇక్కడ చదువుకోరు కనుక. అర్ధరాత్రి అయిందంటే ఆగంతకులు చొరబడుతున్నారంటూ ఈ ఆడపిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా వారి గోరు పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకునే తీరుకి మన వాళ్ళు ఇంకా అలవాటు పడుతూనే ఉన్నారు. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.